ఎండో స్క్రాచింగ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. హలో అండి. నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. ఎండో స్క్రాచింగ్ అనేది ఒక చిన్న టెక్నిక్ అనమాట. పిపెల్ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం చేస్తాము. ఇది ఏంటి అనంటే మనం ఐవీఎఫ్ కన్సెప్షన్స్ మనం ఏమైనా గనక ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసే ముందు గర్భసంచిని ప్రిపేర్ చేసుకునే విధానం అనుకోవచ్చు. ఇందులో ఏం చేస్తాము అంటే ఈ పిపెల్ అనేది తీసుకొని గర్భసంచి లోపల యొక్క పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం అని అంటామో దాన్ని మనము కొంచెం ఇంజ్యూర్ చేయటం జరుగుతుంది. అలా ఇంజ్యూర్ చేయటం వలన ఏమవుతుంది అంటే లోకల్‌గా గ్రోత్ ఫ్యాక్టర్స్ అవ్వనివ్వండి, కెమికల్స్ అవ్వనివ్వండి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. రిపేర్ చేసే కెమికల్స్ అర్థం అవ్వటం కోసం. అవి ఇంక్రీజ్ అవ్వటం వలన నెక్స్ట్ వచ్చే ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది బెటర్‌గా వస్తుంది. న్యూవాస్కులరైజేషన్ కొంతవరకు జరుగుతుంది. బెటర్‌గా గ్రో అవుతుంది అనే ఉద్దేశంలో మైల్డ్‌గా లోపల ఎండోమెట్రియంని ఇంజ్యూర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంజ్యూర్ ఇన్ ద సెన్స్ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అనంటే మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాము నెక్స్ట్ మంత్ అనంగా ఈ మంత్ చేసుకోవచ్చు. డే 2 ఆఫ్ ద సైకిల్ చేసుకోవచ్చు, లేదా లూటియల్ ఫేజ్ ఆఫ్ ద ప్రయర్ సైకిల్ కూడాను మనం చేసుకోవచ్చు. మళ్ళీ దీనివల్ల సక్సెస్ రేట్ ఏమైనా గ్రాస్‌గా ఇంప్రూవ్ అవుతుందా అంటే అగైన్ అంత గ్రాస్‌గా కాదండి. మనకి ప్రయర్‌గా ఏమైనా ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి, చేసుకున్నాము, లేదు అడ్వాన్స్డ్ ఏజ్ ఉంది, లేదు పేషెంట్‌కి సమ్ ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ ఇదివరకు స్కాన్స్‌లో సవ్యంగా రావట్లేదు, ఎండోమెట్రియల్ గ్రోత్ గాని, ప్యాటర్న్ గాని అనుకునే వారిలో ఇది మనం ట్రై చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఎండో స్క్రాచ్ అనేది వెరీ మచ్ స్మాల్ ప్రొసీజర్, ఓపీడీ ప్రొసీజర్ చేసుకోవడం వలన సక్సెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అనేది మనం చేసుకోవచ్చు. రొటీన్‌గా అయితే అవసరం లేదు. సెలెక్టివ్ పేషెంట్స్‌లో మనం చేసుకోవచ్చు. థాంక్ యూ.